ఓకే. ఓకే కంటిన్యూ అండి. చేయండి. ఓకే అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్‌కి అందరికి కూడా చాలా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకున్నాను. దివ్యాత్మ స్వరూపులారా అందరికీ ఆత్మపూర్వక నమస్కారాలు. ముందుగా మనం మన గురువులను ఆహ్వానించుకోవటం మన సంప్రదాయం. ఇప్పటిదాకా చక్కగా గంట పైగా మనం ధ్యానం చేసుకున్నాం అందరం. అందరూ చాలా ధ్యాన మనస్సులో ఎంతో ప్రశాంతంగా ఉన్నాము. మన గురువు అయినటువంటి వంశీ మాస్టర్ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ధ్యానం చాలా అద్భుతంగా జరిగింది. అందరం కూడా చాలా మనస్ఫూర్తిగా ఎంతో మనశ్శాంతితో ఉన్నాము. ఈరోజు మనం క్లాస్ చెప్పుకుందాము. నా పేరు కృష్ణకుమారి. నేను యుఎస్ఏలో వాషింగ్టన్ డీసీలో ఉంటానండి. ఈరోజు మనం ముందుగా మన గురువుల్ని ఆహ్వానించుకోవడం మన సంప్రదాయం కనుక ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి మన గురువు, మన అందరికీ గురువు, విశ్వగురువు, పరమగురువు, బ్రహ్మర్షి, సాక్షాత్తు ఆ శివస్వరూపమైనటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి, ధర్మపత్ని శ్రీమతి స్వర్ణమాల పత్రి గారి మేడం గారికి కూడా అనంతకోటి మన అందరి తరపున కూడా నుంచి కూడా అనంతకోటి ఆత్మనామాలు చెప్పుకుంటూ మనం ఈరోజు క్లాస్ మొదలు పెట్టుకుందామండి. ఈరోజు నేను చెప్పబోయే క్లాస్ ఏంటంటే గురువు వద్ద శిష్యుడి ప్రవర్తన ఎలా ఉండాలి. గురువు అందరికీ ఉంటారు, కానీ గురువు దగ్గర ఉండేటువంటి శిష్యుడి ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయం మనం ఈరోజు తెలుసుకుందామండి. గురువు వద్ద శిష్యుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే విద్య నేర్చుకుంటాడు అనేది తెలుసుకోవాలి. అందరికీ గురువులు ఉంటారు, కానీ శిష్యులు ఉంటారు. కానీ ఎలా ఉండాలి అనే సంగతి మనం తెలుసుకున్నాం. మనం పూర్వకాలంలో చూస్తే గురుకులాల్లో విద్య నేర్చుకున్నప్పుడు అన్ని భోగాలు ఏమి ఉండేవి కావు. గురువుని ఆశ్రయించేవాడు, శిష్యులు ఆశ్రమాలకు వెళ్ళేవారు, అక్కడే గురువు దగ్గర శుశ్రూష చేసుకుని ఉండేవారు. అట్లాగే నెల ఫీజులని డబ్బులు తీసుకెళ్ళటం అనేది ఉండేవి కావు. అక్కడే గురు శుశ్రూష చేసేవాళ్ళు. అవసరమైతే వాళ్ళ ఆదివారం అంటే భిక్షాటన చేసి కూడా తీసుకొచ్చేవాళ్ళు. గురువులు కూడా తండ్రిలాగా చూసేవాడు. గురుపత్ని కూడా ఉండేది. గురుపత్ని గురుమాతలాగా వ్యవహరించేది. అట్లా 12 సంవత్సరాల దాకా గురువు విద్యను చెప్పేవారండి. ఈ పరా విద్య కాదు, ఇదంతా కూడా ఆత్మవిద్య నేర్పించేవారు 12 సంవత్సరాల వరకు. గురువు ఏ నేర్చుకోవాలని చెప్పాలో అదే నేర్పించేవాడు. శిష్యుడు ఏం అడిగేవాడు కాదు, కానీ గురువు పరిపక్వం చేసేవాడు శిష్యులను. ఎంతమంది శిష్యులు ఉంటే అందరినీ సమానంగా చూసేవాడు. అలా జరిగిపోయేది ఆ రోజుల్లో. శిష్యులందరూ కూడా ఒకే రకంగా ఉండాలి. అందరూ వారికి ఆశ్రమం జీవితం అలవాటు చేసి చక్కటి విద్య నేర్పి పంపించేవారు. వాళ్ళకి 12 సంవత్సరాలు నేర్పించేవారు అట విద్య కూడా. మరి ఇప్పుడు ఈ కలియుగంలో నేర్చుకోవాలంటే అలాంటి ఆశ్రమాలు లేవు, ముఖ్యంగా ఆధ్యాత్మిక విద్య నేర్పే గురువులు కూడా లేరు. అంచేత అసలు ఆత్మవిద్య అంటే బ్రహ్మ విద్య. అది నేర్చుకోవాలనుకునేవారు గురువు దగ్గర ఎలా ఉండాలి. ఇప్పుడు మనం అంటే మన స్కూల్కి వెళ్తాం, ఏబిసిడీలు నేర్చుకుంటాం, వాళ్ళు నేర్చుకుంటాం, ఎలా వస్తున్నాం. ఇప్పుడు ఎలా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా మరి ఈ బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి ఇది సరిపోదు కదా, ఎలా ప్రవర్తించాలి అని తెలుసుకున్నాం. మనందరికీ తెలుసు గురువు అంటే ఏంటి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అనే శ్లోకం అందరూ తెలుసు. ఇది మనకందరూ పెద్దలు చెప్పారు. అందుకని ఈ శ్లోకం ఒళ్ళవేయడం మాత్రం తెలుసు. కానీ ఈ శ్లోకాన్ని బట్టి అసలు గురువు అనేవాడు ఎలా ఉంటాడు. ఈ శ్లోకాన్ని బట్టి చూస్తే గురువు బ్రహ్మ, గురువే విష్ణు, గురువే శివస్వరూపం అని అర్థం. అంటే పరబ్రహ్మ ఈ 3 స్వరూపాల్లోనూ గురువునిస్తాడు. అంటే అర్థం ఎలా అంటే, గురువు శిష్యునికి జ్ఞానాన్ని కలిగించినప్పుడు ప్రతి గురువు ఒక బ్రహ్మలాగా జ్ఞానాన్ని కలిగిస్తాడు. ఆ బ్రహ్మ స్వరూపుడు. అయితే శిష్యునికి జ్ఞానం నిరంతరం ఎప్పుడు రోజు చెప్తారు కదా, తన బోధ పెంచి పోషిస్తున్నప్పుడు అతను విష్ణు స్వరూపుడు అంట. ఆ గురువే విష్ణు స్వరూపుగా ఉంటాడు. అలాగే శిష్యుని దగ్గర అజ్ఞానాన్ని లయింపజేసేవాడు, పూర్తిగా తన లోపల ఉన్న అజ్ఞానాన్ని పూర్తిగా తీసేసేవాడు, లయింపజేసేవాడు శివస్వరూపుడు. అలా తెలుసుకోవాలి మనం ఈ 3 రూపాలను. ఈ 3 రూపాలు కలిపితేనే పరబ్రహ్మ స్వరూపం అవుతారు. అంటే పరబ్రహ్మే గురువుగా వస్తారట. ఆ పరబ్రహ్మ అలా 3 స్వరూపాలు కలిగిన పరబ్రహ్మ స్వరూపం వచ్చిన గురువే మనకి ఆత్మ విద్య నేర్పుతారు, బ్రహ్మ విద్య నేర్పగలుగుతారు. అందుకని ఈ గురువును చాలా గౌరవించాలి శిష్యులు. అయితే ఈ ప్రాపంచిక విషయాల్లో, ఈ ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు గురువు అవసరం లేదు మనకి. అంటే తినటం, తాగడం, తిరగడం, పడుకోవడం, చూడడం, లేవడం, తిరగడం అనే విషయాలకి గురువు అవసరం లేదనుకుంటాం. అంతేకాదు ఇంకా ఏం చేస్తామంటే ఇంకా మన విగ్రహాలను పూజిస్తాం, స్తోత్రాలు చెప్పడం, యజ్ఞాగాలు చేయడం,
గుళ్ళకి వెళ్ళడం, గుళ్ళో పూజలు చేయడం, ఆ గుడి కాదు ఈ గుడి, ఈ గుడి కాదు నగరం తిరగడం, కొండలెక్కడం, దిగటం, ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ కూడా మానవులకి భోగాలు ఇస్తుందంటే ఇవన్నీ తప్పనే నేను అనట్లేదు. పూజ చేయొచ్చు, గుడికి వెళ్ళొచ్చు. ఎందుకంటే మన ఇంట్లో చిన్న విగ్రహం పెట్టుకుంటాం. అదే గుళ్ళో వెళ్తే పెద్ద విగ్రహాలు ఉంటాయి. అలంకారాలు బాగా చేస్తారు, చూస్తాం, ఆనందపడతాం, వస్తాం. అన్నీ బాగానే ఉంటాయి. కానీ అవన్నీ కూడా సుఖాలను ఇవ్వచ్చు, భోగాలను ఇవ్వచ్చు, కానీ మోక్షాన్ని ఇవ్వలేవండి. మన జీవిత పరమావధి ఏంటి? మోక్షాన్ని సంపాదించుకో. అది మోక్షాన్ని ఇవ్వలేవు ఇవన్నీ కూడా. మరి మోక్షం పొందాలంటే, దుఃఖం నుంచి శాశ్వతంగా బయట పడాలంటే, రోజు మనకి ఎన్నో దుఃఖాలు, ఎన్నో నష్టాలు, ఉద్యోగాల బాధలు, వ్యాపారాల్లో నష్టాలు, రోగాలు, నొప్పులు అన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ పోవాలంటే మనం దుఃఖం నుంచి శాశ్వతంగా రావాలి. దుఃఖం నుంచి బయటకు రావాలి అంటే, దుఃఖం లేకుండా చేసుకోవాలంటే మనకు తప్పకుండా ఆధ్యాత్మిక విద్య కావాలి. ఈ ఆధ్యాత్మిక విద్య అంటే ఆత్మ విద్య. ఈ ఆత్మ విద్య తప్పకుండా అభ్యసించవలసిందే. ప్రతి ఒక్కరూ నేర్చుకుంటేనే మన మనం ఏంటో తెలుస్తుంది. మనం దుఃఖం దుఃఖం కాదు, దుఃఖం మనలో మనం తెచ్చుకున్న దుఃఖం. దుఃఖాన్ని కంప్లీట్గా శాశ్వతంగా పోగొట్టుకోవాలంటే మనం అందరం తప్పకుండా ఆత్మవిద్యను. మరి ఈ ఆత్మవిద్యను ఎలా తెలుసుకుంటాం? పుస్తకాల్లో ఉండదండి. పుస్తకాల్లో చదివితే మనకు దొరకదు. అది కేవలము సద్గురువు దొరికితేనే వస్తుంది. అందుకని తప్పకుండా మనందరికీ కూడా సద్గురువు ఆశ్రయించవలసిందే. ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే అందరూ కూడా సద్గురువుని ఆశ్రయించవలసిందే. మరి ఈ సద్గురువుని ఆశ్రయించినప్పుడు ఆయన ఏం చెప్తాడు బా? ఒకసారి సద్గురువు దొరికాడు అనుకోండి, ఆ సద్గురువు ఏం చెప్తాడు మనకి అంటే, ఆయన ఏం చెప్తా అంటే, నీవు శరీరాన్ని కాదు, నీవు ఆత్మవి. నీవే కాదు, ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులే. నీ ముందున్నవాడు, నీ వెనకున్నవాడు, నీ పక్కన ఉన్నవాడు, ఈ పక్కన ఉన్నవాడు, అందరూ కూడా ఆత్మస్వరూపులే. అంతేకాదు ప్రతి జీవిలోనూ ఆత్మ. నీలో ఉన్న ఆత్మ ప్రతి జీవిలో, ప్రతి చీమలోనూ దోమలోనూ కూడా ఉంది అని. ఇవన్నీ శరీరాలు వే, కానీ అందరికీ ఆత్మ ఒక్కటే అని చెప్తాడు సద్గురు మాత్రమే. అయితే ఉన్నది ఒక చైతన్యమే, అదే ఆత్మ అని గురువు రూపంలోనే పరమాత్మ బోధిస్తాడు. ఆ గురువు చెప్తేనే మనకు అర్థం అవుతుంది. కానీ మనం ఏ పుస్తకాలు చదివినా మనకు అర్థం కాదండి. అందుకే మనందరికి గురువు అవసరం ఉంది. అంతవరకు రకరకాల ఆరాధన చేస్తూనే ఉంటాం. అది తెలిసే వరకు ఇది ఆత్మస్వరూపం, ఇది శరీరం కాదు, ఈ శరీరం నశించిపోయేది అని తెలిసే వరకు కూడా మనం ఏం చేస్తాం? ఆరాధన చేస్తూనే ఉంటాం. చాలా భక్తులు అనుకుంటాం. అందుకే ఈ జ్ఞానాన్ని తొలగించడానికి ఒక సద్గురు రూపంలో పరమాత్మ మన దగ్గరికి వస్తాడు. ఎప్పుడైతే నువ్వు తప్పిస్తావో, ఎప్పుడైతే నేను తెలుసుకోవాలనుకుంటావో, అప్పుడు సద్గురువు రూపంలో పరమాత్మ దగ్గరికి పంపిస్తాడు. అలాగే తెలుసు, అంతవరకు ఎందుకండి, మనందరికీ తెలుసు కదా. మనకి పత్రికారు వచ్చే వరకు మనం అలాంటి మూఢభక్తులే ఉన్నాం. మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా పత్రికారు మనకు వచ్చే వరకు కూడా, పత్రికారులను సద్గురువు వచ్చే వరకు కూడా మనం అందరం మూఢభక్తులోనే ఉన్నాం. ఆయన అందరి శరీరాల్లో ఉన్నది పరమాత్మే, అదే ఆత్మని చెప్పడమే కాదు, నీవే దేవుడు అంటే ఆత్మవే, నీవే ఆత్మవే అని పత్రికారు చెప్పడం జరిగినప్పుడు. కానీ అజ్ఞానంలో ఉన్న మనకి ఎవ్వరూ మానవుడు అనుకుంటున్నారు, కానీ పత్రిక చెప్పే వరకు మనకు తెలియదు. మనమంతా మానవులు అనుకున్నాం, మనమంతా ఈ శరీరమే ముఖ్యం అనుకున్నాం. కానీ ఆయన వచ్చి విడమర్చి చెప్పారు. ఎందుకంటే మరి ఆయన సద్గురు కనుక. మనం ఎంత అదృష్టవంతులం అండి అలాంటి సద్గురువు దొరకడం అనేది. అంతేకాదు ఆ సద్గురువు పుట్టిన నేల మీద మనం పుట్టడం, ఆయన నడయాడిన ప్రదేశంలో మనం నడవడం, ఆయనతో కలవటం, ఆయనతో మాట్లాడడం, ఎంతమంది అదృష్టవంతులు, ఇంకా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఎంత అదృష్టవంతులు, ఎంతో తెలుసుకున్నారు. అయితే ఇప్పటికీ తెలుసుకున్నటువంటి అజ్ఞానులు కూడా ఇంకా ఉన్నారు అనుకోండి. అలా పత్రికారు లాంటి సద్గురువు వచ్చేవారు కూడా నేనే దైవం అనే సంగతి మనకి తెలియదు. ఆయన వచ్చి నువ్వే దైవం, మనం దైవం ఏంటి, నేనెలా దైవం అవుతాను అనుకున్నాం. కానీ ఆయన ఊరికేనా నువ్వే దైవం అని చెప్పి వదిలేసేలా, ఆయన నిరంతరము బోధ చేశారు. నిరంతరం ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని కూర్చోండి కళ్ళు మూయండి అనేవారు. ఆయన నిరంతర బోధన వల్ల ఆత్మ అంటే ఏంటో అని ఆ దైవాన్ని ఎంతో మంది తెలుసుకున్నారు, జ్ఞానులయ్యారు. ఎంతో మంది జ్ఞానులయ్యారు. ఎన్నో లక్షల మంది వాళ్ళ జీవితాలను సరి చేసుకున్నారు, జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. అయితే అంతే సరిపోతుందా? అంతేకాదు, ఆత్మ నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఆత్మ
నేను ఆత్మనా? అయితే ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చాను? అసలు ఎక్కడికి వెళ్ళాలి మరి? అసలు నా లక్ష్యం ఏంటి? నేను ఎందుకు పుట్టాను? నేనెట్లా ఆత్మనవుతాను? నేనెట్లా దైవాన్నవుతాను? అన్నవి మనం అందరికి మనకి ఆ విష్ణు స్వరూపంగా ఉన్న గురువు వల్ల, ఆ గురువు వల్లే మనకు తెలుస్తుంది. గురువు లేకపోతే మనంతకు మనం ఏ పుస్తకాలు తెలియదు. అందుకని గురువు వల్ల ఉండాల్సిందే. అంతే కదా, ఈ శరీరమే నేను అనుకున్న వారికి ఆత్మీయలో ఉన్న జ్ఞానం వచ్చి వారి అజ్ఞానం తొలగించారు కాబట్టి పత్రి గారిని శివస్వరూపుడు అనుకున్నాను. ఊరికినే అను, ఊరికినే శివస్వరూపుడు అని అందరినీ అను. మరి పత్రి గారు లాంటి గురువులే అలా చేస్తారు. ఎంతమంది, ఎన్నో వేల మంది, లక్షల మంది నువ్వు కాదురా, నువ్వు ఆత్మవి, నువ్వు శరీరం కాదు అని ఈ జ్ఞానాన్ని బోధించారు. మన లోపల అజ్ఞానాన్ని తొలగించారు. నిజంగా ఆయన శివస్వరూపుడు, డౌట్ లేదు. అందుకే గురువును 3 రూపాలు కలిగి పరమాత్మ స్వరూపం అంటారు. ఎందుక ఇంత గొప్పగా గురువు దగ్గర నేర్చుకుని సత్యం ఏమిటో తెలుసుకుని సత్యమే ప్రయాణం చేస్తున్న శిష్యుడు ఎలా ఉండాలి మరి? ఇంత గొప్ప జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం కదా గురువు దగ్గర. మరి అలాంటి గురువుల దగ్గర ఎలా ఉండాలి? ఎలా ఉంటే గురువులకి ఇష్టం అవుతారు అని తెలుసుకోవాలి మనం. ముఖ్యంగా శిష్యునికి గురువు నచ్చడం కాదండి. మనం అనుకుంటాం, అబ్బో శిష్యుడికి గురువు నచ్చడం కాదు, గురువుకు నచ్చేలా శిష్యుడు ఉండాలి. గురువుకు నచ్చేలా ఉండాలి. గురువు చెప్పిన మాటలు వినేలా ఉండాలి. గురువు చెప్పిన మాటలు వింటనే కాదు, ఆచరించేలా ఉండాలి. ఎప్పుడు అహంకారంతో ఉండకూడదు. నేను చేస్తున్నాను, నేను సరిగ్గా కూర్చున్నాను, నేను ఇక్కడే కూర్చున్నాను అని అహంకారం ఉండకూడదు. పూర్తిగా అహంకారం పోగొట్టుకోవాలి గురువు దగ్గర. జ్ఞానం నేర్చుకునేటువంటి శిష్యుడు ఎప్పుడు కూడా తగ్గి ఉండాలి. నేను అహంకారం ఉండకూడదు. గురువు దగ్గర మొత్తం అహంకారాన్ని తీసుకెళ్ళ పెట్టేయాలి, మర్చిపోవాలి. ఏగులు గురువులు శిష్యుని చూస్తారు, వాళ్ళ జ్ఞానంతో చూస్తారు. అందరి సమానం. గురువు జ్ఞానంతో ఉంటాడు, శిష్యుడు అజ్ఞానంతో ఉంటాడు. ఆ తర్వాత గురువు యొక్క జ్ఞానబోధతో శిష్యుడు తన అజ్ఞానాన్ని మెల్లిగా ఒక్కసారి పోతుందండి. మనం ఎన్నో జన్మ నుంచి పోగేసుకున్నాం అజ్ఞానాన్ని. ఆ అజ్ఞానం అంతా కూడా మెల్లగా 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 తొలగించుకుని జ్ఞానం పొందుతూ శిష్యుడు కూడా గురువులా తయారవుతాడు. అలా ఎప్పుడైతే గురువు మాట విని ఆ గురువు దగ్గర ఉండి గురువు శుశ్రూష చేస్తూ గురువు చెప్పిన మాటలు విని, గురువు ఎప్పుడు మన పత్రిక అదే చెప్పారు, నా పాదాలు పట్టుకోవద్దు, నా పదాలు పట్టుకోండి అని చెప్పిన మాటలు పట్టుకుని ఆచరించాలి. అందుకని ఆయన పాదాల మీద ఆయన సత్య కోపం ఉన్నాడు. ఆయనకి బాగా కోపం, వాళ్ళ వెళ్ళి కాళ్ళ మీద పడితే కూడా ఉరుకునేవారు కదా, కొట్టేవారు, కోప్పడేవారు. అంచేత ఆ శిష్యుడు ఎప్పుడు కూడా ఎంత తెలుసుకున్నా కూడా గురువు దగ్గర నాకేమీ తెలియదు అన్నట్టుగా ఉండదు. నాకేమీ తెలియదు, నేను నేర్చుకోవాలి తపన ఉండాలి. శిష్యుడికి ఎప్పుడు కూడా తపన ఉండాలి. అప్పుడు శిష్యుడు ఏమాత్రం దుఃఖం ఉన్నా, ఇంకా నాలో అజ్ఞానం, ఈ రోజు మనం నేర్చుకున్నా కూడా మనకి ఇంకా లోపల దుఃఖం ఉందనుకోండి, ఓహో అంటే నాకు ఇంకా నేను నేర్చుకోలేదు, నా లోపల అజ్ఞానం ఉందని అనుకో. ఎందుకంటే జ్ఞానం వచ్చిన వాడు ఎవ్వరు కూడా దుఃఖపడ్డు. జ్ఞానం వచ్చింది అంటే, జ్ఞానం ఉంది అంటే దుఃఖం ఉండదు, బాధ ఉండదు, నొప్పులు ఉండవు. ఎప్పుడైతే జ్ఞానం పూర్తిగా వచ్చి అజ్ఞానం ఉందంటే ఇది దుఃఖం వస్తుంది. దుఃఖం పోగొట్టుకోవడానికి గురువు దగ్గరికి వచ్చాను అని గురువు దగ్గర ఎట్లా ఉండాలి? మనం జీరో అయిపోవాలి. నాకేమీ తెలియదు అని అనుకోవాలి. ఎట్లా అంటే ఒక తెల్ల కాగితంలో ఉండాలి, ఒక వైట్ పేపర్ లాగా ఉండాలి. ఎందుకంటే ఒక న్యూస్ పేపర్ ఉందనుకోండి, దాని మీద ఏమైనా రాయాలంటే రాయగలమా? రాయలేము. అందుకే ఒక తెల్ల కాగితంలో ఉంటే ఎంతగా రాసుకోవచ్చు. అందుకని ఒక న్యూస్ పేపర్ లాగా ఉండకుండా ఒక వైట్ పేపర్ లాగా ఉండాలి. కానీ తెల్ల పేపర్ మీద రాస్తే అక్షరాలు స్పష్టంగా కనపడతాయి. అంచేత మన మనస్సు న్యూస్ పేపర్ లా ఉండకూడదు, ఒక తెల్ల కాగితంలా ఉండాలి అంతే. అంచేత శిష్యుడు ఇప్పుడు కూడా గురువు దగ్గర తెల్ల కాగితంలా ఉండాలి. అంటే ఎందుకంటే అట్లా ఆ గురువు చెప్పిన ప్రతి విషయం బాగా అర్థం అవడమే కాదు, లోతుల్లోకి వెళ్ళి అంటే మన హృదయంలోకి వెళ్ళిపోతుంది అది. ఆ శిష్యుడికి అట్లా ఉండాలి. ఎప్పుడైతే మనం ఏమీ తెలియదు నాకు అని ఒక తెల్ల కాగితంలాగా ఉన్నామో, అప్పుడు ప్రతి మాట, మన గురువు చెప్పే ప్రతి మాట మన లోపలికి, మన హృదయం లోతుల్లోకి వెళ్ళిపోతుంది. కానీ నాకు తెలుసు అని ఏమాత్రం అనుకున్నాం అనుకో, లోపలికి వెళ్ళదు. అందుకని అలా ఉండాలి మనం, ఒక వైట్ పేపర్ లాగా ఉండి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. నాకేమీ తెలియదు, నేను గురువు దగ్గర తెలుసుకోవాలి తపన ఉంటే తగ్గి ఉంటాం. అలా తగ్గి ఉండాలి. కానీ నేను గురువుతో సమానం అని ఎప్పుడు అనుకోండి. ప్రాపంచిక విషయాలు బోధించే గురువులు ఇంకొకరు ఉంటారు. గురువులు రకరకాల గురువులు ఉంటారు.
బోధ గురువులు ఉంటారు, బాధ గురువులు ఉంటారు. కానీ మనం అర్థం చేసుకోవాలి ఎలాంటి గురువు దగ్గర మనం పడుతున్నాం అని. కొంతమంది విషయాలు ప్రాపంచ విషయాలు బోధిస్తారు. కొంతమంది వాళ్ళు విగ్రహారాధన అంటారు, పూజలు అంటారు, ఇది చేయమంటారు, యజ్ఞాలు చేయమంటారు, అవి చేయమంటారు, ఇవి పట్టరామంటారు, అవి పట్టరామంటారు అని. కానీ సద్గురువు అలా చేయు. సద్గురువు కథ విగ్రహారాధన కాదు, సత్యారాధన అంటాడు. అంటే సత్యాన్ని పట్టుకోమంటాడు. ఆత్మారాధన అంటాడు, అంటే ధ్యానం. సత్యాన్ని పట్టుకోవాలంటే మనం ధ్యానం చేయాలి. ధ్యానాన్ని పట్టుకోమంటాడు. ఆ ధ్యానం ఎలా చేయాలో చెప్తాడు, మనకు నేర్పిస్తాడు మన దగ్గర ఉండి. ఎంచేతంటే సద్గురువు ఎప్పుడు కూడా సత్యంలోనే జీవిస్తాడు. సత్యంలో జీవించేవాడు సద్గురువు. కానీ ఆ సత్యాన్ని తను చూసి, తను తెలుసుకుని, తను ఆపోసన పట్టి, తను దర్శించి మనకు చెప్తాడు. కనుక అలాంటి వాళ్ళే సద్గురులు అవుతారు. అలాంటి వాళ్ళే మన సద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. కనుక మనం అందరం చాలా అదృష్టవంతులం. కాబట్టి మనం ఎంతో నేర్చుకున్నాం, మనం ఎంతో అదృష్టవంతులు. ఎట్లా అంటే ఇంకా చెప్తున్నారు ఏంటంటే, ఈ సృష్టి అంతా భగవంతుడు సృష్టించబడింది. ఈ పంచభూతాలు కానీ, పంచభూతాలు అంటే భూమి, అగ్ని, నీరు, వాయువు, ఆకాశం అని పంచభూతాలు కానీ, ఈ శిలలు అంటే రాళ్ళు కానీ, లోహాలు అంటే బంగారం, వెండి, ఇతర ఇలాంటి లోహాలు ఉంటాయి కదా, ఇనుము, అన్ని ఆ లోహాలు కానీ, వృక్షాలు, జంతువులు, పక్షులు, మానవులు అన్నీ ఈ సృష్టిలో ఒక భాగం మాత్రమే. ఈ సృష్టిలో సృష్టించాడు, సృష్టికర్త సృష్టించిన భాగం ఇవన్నీ కూడా. అంతేకాదు, ఆ సృష్టికర్త అన్నిట్లో ఉండి అన్నిటిని నడిపిస్తున్నాడు అని ఎవరు చెప్తారు? మనకి గురువు చెప్తారు. గురువు చెప్పింది నమ్మండి. ఆ పరమాత్మను చేరే విధానం చెప్పడానికి గురువు వస్తాడు. అంతేకాదు, ఈ సృష్టిని సృష్టించే పరమాత్మ, ఆ పరమాత్మ చేరే విధానం కూడా నీకు చెప్తాడు గురువు. ఈ భూమి మీద దైవాన్ని గురించి చెప్పడం అంటే ఎవ్వరూ చెప్పలేరు, ఒక సద్గురువు మాత్రమే చెప్తాడు. సద్గురువు మాత్రమే చెప్తాడు. ఎందుకంటే సద్గురువు తెలుసుకున్నాడు, ఈ విషయాన్ని, సత్యాన్ని తెలుసుకున్నాడు, ఆయన దర్శించాడు. అందుకనే సద్గురువు మాత్రమే శిష్యుడికి బోధిస్తాడు. అందుకే మనం ఆ సద్గురువు దగ్గర ఎంతో వినయంగా నేర్చుకోవాలి. నేను తెలుసుకోవాలి, నాకు తెలియని విషయాలు తెలుసుకోవాలని మన తపంతో ఉండి, అప్పుడే సద్గురువు చెప్పే ప్రతి విషయం మనకు తెలుస్తుంది. ఇంకా ఎవరైనా సరే అంటే, ఇప్పుడు ఇంట్లో తల్లి ఉంటారు, తండ్రి ఉంటారు, బంధువులు ఉంటారు, కానీ అంటారు, ఇంకా భార్య, భర్త, ఇట్లా అందరూ ఉంటారు. అందరూ తెలియగల వాళ్ళు అయి ఉండొచ్చు, ఎన్నో పుస్తకాలు చదివి, ఎన్నో డిగ్రీలు సంపాదించి ఉండొచ్చు. కానీ ఎవ్వరూ కూడా భగవంతుని చేరే మార్గం చెప్పలేదండి. ఇంట్లో మన తల్లిదండ్రులు కానీ, భర్త కానీ, ఇంకా ఎవరన్నా కానీ, బంధువులు కానీ ఎన్నో డిగ్రీలు, డాక్టర్లు ఇట్లా చేసి ఉంటారు, ఎన్నో చదివి ఉంటారు, వేరే దేశాలు తిరిగి ఉంటారు, ఎంతో జ్ఞానం సంపాదించి. కానీ భగవంతుని గురించి మాత్రం ఎవరు చెప్పరు. భగవంతుని గురించి చెప్పేది మాత్రం ఒక్క సద్గురువు మాత్రమే. ఎందుకంటే సద్గురువు మాత్రమే దైవానికి దగ్గరగా మనం చేర్చగలుగుతాడు. ఆయన తెలుసుకున్నాడు, ఆయన తెలుసుకున్న దాన్ని మన శిష్యులకు చూపిస్తాడు, నేర్పిస్తాడు. అటువంటి సద్గురువు మన జీవితంలోకి ఎలా వస్తాడంటే మనకు రావాలి. అలాంటి సద్గురువే మనకు కావాలి. ఆ సద్గురు మన జీవితంలో ఎలా వస్తాడు? ఇప్పుడు చూడండి, సుభాష్ పత్రి గారు ఉంటే అందరూ వెళ్ళారా? మొత్తం అందరూ వెళ్ళావా? లేదే, కొంతమంది వెళ్ళారు, అందరూ వెళ్ళలేదు. మరి ఎందుకు వెళ్ళలేదు? అందరికీ దక్కరండి. అది అందరికీ దక్కరు. సద్గురువు దక్కాలంటే మామూలు విషయం కాదు. అది పరమాత్మ గురించి తప్పించాలి. పరమాత్మ నేను తెలుసుకోవాలి, పరమాత్మ నాలో ఎక్కడ ఉన్నాడు, పత్రి గారు చెప్తున్నారు, నాలో అయినా ఎక్కడున్నాడు, నాలో ఎక్కడుంటాడు అని పరితపించాలి. భగవంతుడు తెలుసుకోవాలని పరితపించాలి, తప్పించాలి. అప్పుడు నీ జీవితంలోకి ఒక సద్గురు వస్తాడు. నువ్వు ఎప్పుడైతే తప్పిస్తావో అప్పుడు వస్తాడు నీ జీవితంలోకి సద్గురు. అంతవరకు సద్గురువు నీకు దొరకడు. నీ పక్కనే ఉండా నీకు దొరకడు. నీ ఇంటి పక్కనే ఉండొచ్చు కూడా నీకు దొరకడు. నీకు నువ్వు తెలుసుకోలేవు. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నంతసేపు మనకు తెలియదు. ఎప్పుడైతే నీకు జ్ఞాన పిపాస ఉందో, నేను తెలుసుకోవాలి అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు నీకు ఎక్కడి నుంచి వస్తున్నా నీకు వచ్చేసి నీ దగ్గరికి వచ్చేస్తాడు. నీ జీవితంలో అందరూ ఎంటర్ అయిపోదు. ఎలా అంటే ఇప్పుడు మనందరికీ తెలిసిన కథ మీరాబాయి కృష్ణుడి కోసం ఎంత తప్పించిందండి. ఎప్పుడు తన అత్తమామలో ఎంత బాధలు పెట్టాడు, అయినా వదిలేదు కాదు. ఆ కృష్ణుడు అనడమా, ఆ బొమ్మ పట్టుకున్న కృష్ణుడు అంతే. ఆమె అట్లా ఉండేది. ఆమెకి ఎంతో జ్ఞానం, కానీ ఆమె తపన సరిపోలేదు. అంత తప్పించినా కూడా ఆమె సరిపోలేదు. అప్పుడు మరి గురువు లేరు. గురువు లేకపోతే ఇది గురువు విద్య, కూసు విద్య, గుడ్డి విద్య అంటారు. అందుకని అప్పుడు ఆ చివరిలో ఆమె తప్పించగా ఆ రవిదాస్ అనే గురువు వచ్చాడు. ఆయన గొప్ప గురువు. ఆయన వచ్చి ఆయనకి మహాజ్ఞాని,
ఆయన మీరాబాయికి ఎలా ఆరాధిస్తే నేను కృష్ణుడు చేరుకోగలం అని చెప్పాడు అంటాడు, సీక్రెట్ చెప్పాడు. అందుకనే గురువు కావాలని అని చెప్పాడు. అలాగే రామకృష్ణ పరమహంస కూడా కాళికామాతను ఎంతో పూజలు చేశాడు. ఎంతో అమ్మ 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 అనేవాడు. కాళికామాత అమ్మగా పూజాడు, నా అమ్మ అనేవాడు. ఆమెను పూజిస్తే ఆ పూలు తీసుకొని తన తల మీద పెట్టుకుని నేను అమ్మ ఒకటే అనేవాడు. నేను అమ్మ ఒకటే అంటే సరిపోదు కదా, ఎంతసేపు అని నువ్వు నా అమ్మ ఒకటే అనుకుంటావు? అమ్మని ఛేదించాలి, నువ్వే అమ్మవైపోవాలి అని చెప్పాడండి ఆయన గురువు తోతాపురి గురువు వచ్చి ఆ రామకృష్ణ పరమహంస చెప్పారు, రామకృష్ణ నువ్వు సరిపోదు, నువ్వు అమ్మ నువ్వు కాదు, నువ్వే అమ్మవైపోవాలి నువ్వు అని చెప్పారు. నువ్వు ఛేదించాలి అని చెప్పారు. నేను ఛేదించడం ఏంటి, నేను అమ్మని ఎలా ఛేదించగలుగుతాను అంటే, లేదు తప్పదు, నువ్వు ఛేదించాలి, నువ్వు అమ్మవైపోవాలి, నువ్వేరు అమ్మవేరు కాదు నువ్వు అని చెప్పి అంటే ఆ గురువు చెప్పిన సీక్రెట్ వెళ్తేనే రామకృష్ణ పరమహంస అమ్మ అయిపోయాడు, అమ్మలో లీనమైపోయాడు, అమ్మే తానే అమ్మాయి. అలాగే ఎవరిలోనైనా భక్తి ముదిరితేనే ధ్యానంలోకి వస్తారు. అప్పుడు గురువు నీ వెతికే భగవంతుడు బయట లేడు, నీ శరీరంలో ఉన్నాడు, నీ లోపలే ఉన్నాడు అని చెప్తాడు. నీకు ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తే నీ లోపల ఏంటంటే భక్తి ముదిరిపోతే అప్పుడు గురువు నువ్వు వెతికే భగవంతుడు బయట లేడు, గురువు వస్తాడు. గురువు చెప్పేది నీకు, భగవంతుని బయట చూస్తే మనం బయట ఎవరు లేరు, బయట ఎక్కడో ఉంటాడా, తిరుపతిలోనే ఉన్నాడు గురువు. దేవుడు భగవంతుడు తిరుపతిలోనే లేడు, శ్రీశైలం లేడు, కాశీలోనే లేడు, మన లోపలే ఉన్నాడు అని గురువు మాత్రమే చెప్పగలుగుతాడు. ఆ సద్గురువు మాత్రమే చెప్తాడు, నువ్వు వెతికే భగవంతుడు బయట లేడయ్యా, నీ లోపలే ఉన్నాడు అని చెప్పేది యొక్క సద్గురువు మాత్రమే. నేను తెలుసుకునేటట్టు చేస్తాడు మనం. అంతేకాదు ఈ శరీరమే నేను అనుకున్న వారికి ఆత్మీయ నేను అనుకున్న జ్ఞానం ఇచ్చి వారి అజ్ఞానాన్ని కంప్లీట్ గా తొలగిస్తాడు గురువు. గురువు అంటే మామూలు మనిషి కాదు, గురువు అంటే సాక్షాత్ పరమాత్ముడని మనం అనుకోవాలి. అట్టి జ్ఞానాన్ని తొలగిస్తాడు. కాబట్టి మనం అందరం మన పత్రిక నేను శివస్వరూపుడు అన్నాం, ఆయన శివస్వరూపుడు, ఆయన జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, ఆయన బ్రహ్మ సాక్షాత్కారం పొందిన జ్ఞాని. అందుకే మనమంతా ఎంతో అదృష్టవంతులం అలాంటి గురువు దొరకడం అనేది. ఆ గురువు పాదాలు పట్టుకున్నాం అంటే మనం, అందుకే మనం ఇంత జ్ఞానంలోకి వచ్చాం, మనం అందరం జ్ఞానులు అయ్యాం మనం అందరం. అందుకే గురువును 3 రూపాలుగా కలిసి పరమాత్మ స్వరూపం అంటారు. గురువును 3 రూపాలుగా మనం పొందుతాం, పరమాత్మ స్వరూపం అంటాం. ఇంత గొప్పగా గురువు దగ్గర నేర్చుకుని సత్యం ఏమిటో తెలుసుకుని సత్యమై ప్రయాణం చేస్తున్న శిష్యుడు ఎలా ఉండాలండి? మరి ఎంత గొప్ప గురువు దొరికాడు బాని. ఆ గురువుని మనం ఈ 3 బ్రహ్మ విష్ణు శివ అనేటువంటి 3 స్వరూపాలు కలిసిన పరమాత్మ స్వరూపం అనుకుని ఇంత గొప్ప గురువు దొరికిన తర్వాత మరి ఆ గురువు దగ్గర మనం ఎలా నేర్చుకోవాలి? మనం సత్యమై ప్రయాణం చేయాలంటే ఆ శిష్యుడు ఎలా ఉండాలి? మరి అది మనకి ఇంపార్టెంట్. గురువు దొరుకుతాడు, తపన చేస్తే గురువు ఉంటాడు. ఆ గురువు దగ్గర మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తిస్తే మనకు ఆ గురువు దగ్గర మనకు విద్య నేర్చుకోగలుగుతాం, ఎలా ఉంటే గురువులకు మనం ఇష్టం అవుతాం అని తెలుసుకోవాలి. ముఖ్యంగా శిష్యునికి గురువు నచ్చడం కాదండి, గురువుకు నచ్చేలా శిష్యుడు ఉండాలి. అంతేగాని నేను గొప్పవాడిని, నేను ధ్యానం చేస్తున్నాను, నేను సేవ చేస్తున్నాను అనుకుంటూ అహంకారంతో ఉంటే ఏమీ లాభం లేదు, ఏమీ నేర్చుకోలేవు. ఈ అహంకారం వల్ల ఎవరు కూడా ఏమీ నేర్చుకోలేదు. ఈ నేను నేర్చుకుంటున్నాను, నేను తీసుకున్నాను, నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారం గురువు దగ్గర పూర్తిగా పోగొట్టుకోవాలి. గురువు దగ్గర ఏమాత్రం అహంకారం ఉన్నా నీకు విద్య రాదు. ఎట్లా అంటే గురువు యొక్క జ్ఞానబోధన శిష్యుడు అజ్ఞానం మెల్లిగా తొలగించుకుంటారు. అంతర్ముఖమైతేనే మనం దక్కుతాడు అని శిష్యుడు బోధిస్తాడు. అందువల్ల దైవాన్ని చూపించేవాడు గురువు. కాబట్టి గురువు దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అని శిష్యుడు నేర్చుకుంటేనే ఆ విద్య శిష్యునికి వస్తుంది. గురువులు వారి నోటితో ఏం చెప్పరు, కానీ శిష్యుడు ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అంచేతే శిష్యుడు గురువు పట్ల ఒక 5 అలవాట్లు నేర్చుకోవాలండి మనం. ఏంటంటే, 1 ప్రేమ, సత్ప్రవర్తన, వినయం, నమ్మకం, విశ్వాసం. ఈ 5 గుణాలు మనం నేర్చుకుంటే, 5 గుణాలు కనుక మనం నేర్చుకుంటే మనం తప్పనిసరిగా మనం గురువు చెప్పిన విద్య నేర్చుకోగలుగుతాం. ఎలాగా? ప్రేమ. ముందు శిష్యునికి గురువు మీద ప్రేమ ఉండాలి. నా గురువు గారు అని చెప్పి ఎప్పుడు ప్రేమ ఉండాలి. అంతేగాని ఆస్తిపాస్తుల మీద, తల్లిదండ్రుల మీద, భార్య పిల్లల మీద, బంధువుల మీద, కులం మీద, మతం మీద, దేశం మీద ఉన్న ప్రేమ కాదండి. వీళ్ళెవ్వరూ దైవాన్ని చూపించలేదు.
ఒక గురువే దైవాన్ని మార్గం చూపిస్తాడు. దైవాన్ని చూపించగలడు కాబట్టి అందరి మీద కంటే గురువు మీద ఎక్కువ ఎక్కువ ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు ఆయన మాటలు, ఆయన బోధలు కానీ, ఆయన జ్ఞానం కానీ, ఆయన అద్భుతాలు చూపిస్తాడు. మనం ప్రపంచంలో అజ్ఞానికి ఎంతో దుఃఖం ఉంటుంది. కారణం ఏంటి? సత్యం కాని దాన్ని సత్యం అనుకుంటాడు కాబట్టి. మరి సత్యం కాని దాన్ని పట్టుకున్నప్పుడు మరి జీవితంలో ఆనందం ఎలా వస్తుంది? ఎప్పుడు దుఃఖమే ఉంటుంది. ఆ దుఃఖం పోయే మార్గమే జ్ఞానం. ఒక్కసారి జ్ఞానం, ఆ గురువు మనకి జ్ఞానం ఇస్తే ఇక మనకి దుఃఖం అనేది ఉండదాన్ని. అందుకనే మనం గురువు పట్ల ఎంతో ప్రేమతో ఉండాలి. అలా రెండోది సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఎలాంటి సత్ప్రవర్తన కలిగి ఉండాలి? సత్ప్రవర్తన అంటే నేను చెప్తే గాని గురువు తెలియదు అని శిష్యుడు అనుకోకూడదు. ఎప్పుడు కూడా అసత్యం చెప్పకూడదు, సత్యాన్నే చెప్పాలి. పక్క వాళ్ళ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, నచ్చని వాళ్ళ గురించి, నీకు నచ్చని వాళ్ళ గురించి గురువు దగ్గరికి వెళ్ళిపోయి చెప్పకూడదు. సాడీలు చెప్తారు కొంతమంది వెళ్ళి శిష్యులు. కానీ అలా చెప్తే గురువు తెలిసిపోతుంది. నువ్వు అనవసరంగా గురువు దగ్గరికి వెళ్ళి సులభం అయిపోతావు. కానీ గురువుకి అన్ని తెలుసు. నువ్వేం చెప్తున్నావు, సాడీ చెప్తున్నావు, సత్యం చెప్తున్నావు, అబద్ధం నిజం చెప్తున్నావు, అన్ని గురువుకు తెలుసు. మనం తెలియదు అనుకుని మనం పొరపాటు పడిపోయి మనం అలా చూస్తాం. దైవమే నా ముందుకు వచ్చి నిల్చున్నాడు అనుకోవాలండి. గురువుని చూసి దైవమే నా ముందు వచ్చి నిల్చున్నాడు అనుకోవాలి. అంటే గురువుని దైవంలాగా భావించాలి. అంటే గురువు తెలియనంటూ ఏముండదు అని శిష్యుడు తెలుసుకోవాలి. సద్గురువుకి ఎంతో శక్తి ఉంటుంది. అందుకే ఆయన దగ్గర ఇప్పుడు కూడా మన వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, వ్యర్థ సంభాషణ చేయకూడదు, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు, పక్క వాళ్ళ మీద చాడీలు చెప్పకూడదు. ఏది గురువు దగ్గర శిష్యుడు చెప్పకూడదు అలాంటివి. అవన్నీ ఆయనకు తెలుసు. అవసరమైన మాటలే మాట్లాడాలి. అంతేకాదు గురువు మాట్లాడుతుంటే శిష్యుడు వింటూ ఉండాలి. గురువు మాట్లాడిన సేపు శిష్యుడు అసలు ఏమీ మాట్లాడకూడదు. మౌనంగా ఉండి విని అర్థం చేసుకోవాలి. కానీ గురువు చనువు ఇచ్చాడు కదా అని గలగల మాట్లాడకూడదు. ఎదుటి వారి గురించి అసలు మాట్లాడుతుంది. నేను చెప్పిన పాఠాలు శిష్యుడికి అర్థం కాలేదని గురువు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇంకా ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి అని గురువు అనుకుంటాడు. అంటే ఆయన చెప్పిన పాఠం శిష్యుడికి ఇంకా ఎక్కలేదు అని గ్రహిస్తాడు. అందుకే పత్రికారు అంటుంటారండి, ఇప్పుడు నీ మాట నీకైనా ఉపయోగపడాలి, లేకపోతే ఎదుటివాడికైనా ఉపయోగపడాలి. అలా ఉపయోగపడిన మాటలు అనవసరం ఎందుకు మాట్లాడతావు నువ్వు అని ఆయన ఎప్పుడు ఒక గొప్ప మాట చెప్పేవారండి. నో కామెంట్, నో జడ్జిమెంట్ అనేవారు. ఇది మన అందరికీ బాగా తెలుసు. అందరినీ ఇక్కడ నో కామెంట్, నో జడ్జిమెంట్, ఎవరిని కామెంట్ చేయకూడదు, ఎవరిని జడ్జిమెంట్ చేయకూడదని. ఈ సందేశం ఎంతో అర్థం ఉంది దీంట్లో. ఒక మాట కనుకుంటాం, నో కామెంట్, నో జడ్జిమెంట్ ఒక్క మాటే, కానీ ఆ మాటలో ఎంతో అర్థం ఉంది. అంచేది గురువు దగ్గర ఎప్పుడు శిష్యుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పాలి, కానీ అనవసరమైన మాటలు ఆయన దగ్గర చెప్పకూడదు. ఇంకా మూడో విషయం వినయం. గురువు దగ్గర శిష్యుడు ఎంతో వినయంగా ఉండాలండి. ఎంత వినయంగా ఉంటే అంత మంచిది. ఒబీడియంట్గా ఉండాలి. ఎలా అంటే ఒక రాజు దగ్గర బడ్డు ఎలా ఉంటాడో, ఒక యజమాని దగ్గర సేవకుడు ఎలా ఉంటాడో, ఒక గురువు దగ్గర శిష్యుడు ఎంతో వినయంగా ఉండాలి. అలా వినయంతో ఉంటేనే శిష్యుడికి జ్ఞానం వస్తుంది. నీ లోపల జ్ఞానం తీసేసే గురువు దగ్గర నువ్వు జ్ఞానం నేర్చుకోవాలని అంటే నీకు ఆ తపన ఉండాలి. అంతేగాని ఎందుకు ఇష్టమైన మాటలన్నీ మాట్లాడకూడదు. అందుకే ఉపనిషత్తుల్లో కూడా చెప్తారండి. వేదాల్లో ఉపనిషత్తుల్లో కూడా చెప్తారు ఏమని? అహంకారికి ఎప్పుడు కూడా ఆత్మజ్ఞానం అబ్బదట. అహంకారం ఉంటే ఆత్మజ్ఞానం కదా, ఏ జ్ఞానం అబ్బదు అసలు. అది ఆత్మజ్ఞానం అసలే. శిష్యుడు తలెగరేసి ఈ విషయం నాకు తెలుసులే అనుకోకూడదు. గురువు నోటండి వచ్చింది అంటే ఆ విషయాన్ని అక్కడ ఎక్కడో ఎంతో అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ ఒక చిన్న విషయం నీకు తెలిసి ఉండొచ్చు, కానీ ఆయన దగ్గర నువ్వు ఎగరడానికి లేదు, అవకాశం లేదు. నువ్వు ఎప్పుడు కూడా ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాటని పట్టుకోవాలి. శిష్యుడు తన వరకే చూసుకుంటాడు, కానీ గురువు అక్కడ నీకు 10 మంది ఉన్నారనుకోండి గురువు దగ్గర, ఆ 10 మందికి సమానంగా విద్య నేర్పుతాడు గురువు. కానీ అందులో ఇద్దరు బాగా తెలిసి ఉండొచ్చు, బాగా తెలివి ఉండొచ్చు, ఒక్కసారి చెప్పగానే అర్థం అవ్వచ్చు. కానీ గురువు అది కాదు కదా, ఇద్దరికి చెప్పట్లేదు, ఆ 10 మందికి ఎవరో కొంతమంది బాగా తెలియనటువంటి వాళ్ళు ఉంటారు, 10 సార్లు చెప్పిన అర్థం కాదు. అప్పుడు గురువు అలాంటి వాళ్ళని ఇంకా బాగా చూసుకుంటాడు. ఇంకా 10 సార్లు చెప్పి ఆ వాళ్ళని కూడా వీళ్ళతో సమానంగా ఎటు చూస్తాడు. అందుకని ఒక్కోసారి 10 1కి 4 సార్లు చెప్పాల్సి వస్తుంది. దాని అర్థం ఏంటంటే ఎవరికో బురకెక్కట్లేదు అందుకని చెప్తున్నాడు అనుకోవాలి మనం. అంతేగాని ఏంటబ్బాయినా 10 సార్లు చెప్తాడు, చెప్పిందే చెప్తాడేంటి అనుకోకూడదు మనం. ఇలా కొంతమంది శిష్యులు బాగా గ్రహించగలుగుతారు, కొంతమంది తొందరగా గ్రహించలేరు. మరి కొంతమంది ఇది పాత కాన్సెప్టేలే అయినా అనుకుంటారు. అక్కడ నీ అహం వచ్చినట్టే అర్థం. అహం ఉంది అంటే అహంకారం వచ్చిందంటే నువ్వు జ్ఞానం నేర్చుకోవట్లేదని అర్థం. గురువు చేత ప్రకృతి మాటలు అనిపిస్తుంది,
అంటే కొంతమంది దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని తెలుసుకోవాలి. ఒకసారి ఎవరైనా ఒక చిన్న విషయం చెప్పినా సరే, ఒక్కసారి మన గురువుగారు కూడా చెప్పేవారు. అనుభవాలు చెప్పండి, అనుభవాలు చెప్పండి అనేవారు. ఒక చిన్న అనుభవం ఎవరైనా చెప్పారనుకోండి, తప్పట్లు కొట్టి, తప్పట్లు కొట్టండి అనేసేవారు. క్లాప్స్, క్లాప్స్ అనేవారు. అయితే కొంతమంది సీనియర్లు అనుకుంటారు, ఈ మాత్రానికే చప్పట్లు కొట్టాలా అనుకుంటారు. కాదు, అది కాదు. ఆ విషయాన్ని నాకు ఎప్పుడో తెలుసులే అనుకుంటారు. కానీ అది తప్పండి. అలా అనుకోకూడదు. గురువు చిన్న విషయానికి కూడా అంతలా చప్పట్లు కొట్టించడానికి కారణం ఉంటది. కారణం లేకుండా ఉండదు. ఆయన ఎందుకంటే వాళ్ళని ఉత్సాహపరచడానికి. ఆయనకి ఇంకా అమ్మో! నాకు జ్ఞానం వచ్చింది. అందరూ చప్పట్లు కొట్టారు. నాకు ఇంకా రావాలన్నమాట అని అనుకుంటారు ఆళ్ళు. ఇంకా ముందుకెళ్తారు. ఇంకా ధ్యానం చేస్తారు. ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకని ఎంకరేజ్‌మెంట్ కోసం అని చెప్పి గురువు అందరితో అట్లా చప్పట్లు కొట్టిస్తాడు. ఒక ఉదాహరణ చూద్దామండి. మనకందరికి తెలుసు. ఓ పిల్లాడు ఉన్నాడు. చిన్న పిల్లాడు నడక ప్రారంభిస్తున్నాడు. చిన్న చిన్న అడుగులు అప్పుడప్పుడే తప్పటడుగులేస్తున్నాడు. అప్పుడు అందరూ చప్పట్లు కొట్టేసి, "అబ్బా! ఎంత బాగా నడుస్తున్నాడు. ఎంత బాగా నడుస్తున్నాడు" అనుకుంటారు. అట్లాగే మా మనవరాలు కూడా ఫోను చేసి నాకు చెప్తుంది. అక్కడ ఇండియా నుంచి ఫోను చేసి, "ఇదిగో మా అబ్బాయి నడుస్తున్నాడు చూడు" వీడియో పెడతది. నేను కూడా చప్పట్లు కొట్టి, భలే నడుస్తున్నాడు." అట్లా మనం ఏంటిది ఎంకరేజ్‌మెంట్ అది. అంతేగాని పరిగెత్తుతున్నాడనుకోండి ఓ నెల పోయి, 2 నెలలు పోయిన తర్వాత అప్పుడు ఎవరు చప్పట్లు కొట్టరు. అలా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి మొట్టమొదట చేసే పనికి అందరికి ప్రోత్సహిస్తారు. అంతేగాని వాడేదో గొప్ప పని చేశాడని కాదు. గొప్ప విద్య వాడి విషయంలో ఏదో గొప్ప విద్య నేర్చుకున్నట్లే అది ఆడి విషయంలో అది నేర్చుకున్నట్టే. ఆ 10 నెలల పిల్లడో, 11 నెలల పిల్లడో అడుగులేస్తున్నాడంటే అది గొప్ప విషయమే అది. మొట్టమొదటి అడుగు గొప్ప విషయమే కదండీ! అట్లాగే మనకు వచ్చినటువంటి మొదటి అనుభవం గొప్ప అనుభవమే అయింది. అది చూసి నేను ఆ మాత్రమే తప్పట కొట్టాలని కొంతమంది అనుకుంటారు. కానీ అది తప్పది. ఎవరి స్థాయి వాళ్ళది. అలాగే కొత్తగా ఈ ధ్యాన మార్గంలో ప్రవేశించిన వాడికి ఆ చిన్న విషయం కూడా పెద్దగా నేర్చుకున్నట్టుగా ఫీల్ అవుతాడు. అది వాళ్ళకి గొప్ప విషయం. అందుకే గురువులు వారిని చాలా అలా ప్రోత్సహిస్తూనే ఉంటారు. అలా అందుట్లో మన పత్రి గారు ఇంకా ముందుంటారాయన. అది అనుభవాలు చెప్పండి, చెప్పండి, చెప్పండి అని. చెప్పినా క్లాప్స్ కొట్టండి అనేవారు. ఈ విధంగా శిష్యులకి మనకి మామూలు వాళ్ళకి అర్థం కాదు. కానీ గురువుకి అర్థమవుతుంది. గురువు ఎవరిని ప్రోత్సహించాలో ఆళ్ళని ప్రోత్సహిస్తారు. అంచేత సద్గురువులు ఎప్పుడు కూడా ఏం చేస్తారో ఎవరికీ అర్థం కాదు మనకి. మనం అనుకుని చూస్తూ ఉండాలి. ఆచరిస్తూ ఉండాలి. ఆయన చెప్పే మాటలు, ఆయన చెప్పే పనులు మనం ఆచరిస్తూ ఉండాలి. అంచేత ఎప్పుడు గురువు సన్నిధిలో ఉండాలి. అంచేత గురువు చేసే పనుల గురించి కానీ, చెప్పే మాటల గురించి కానీ శిష్యుడు ఆలోచించకూడదు. ఆయన చేసే ప్రతి దాన్ని, ప్రతి మాటని పట్టుకోవాలి. ఆయన చేసే ప్రతి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. అంతేకాదు గురువు చెప్పే ప్రతి దానికి ఏదో అర్థం ఉంటుంది. కారణం లేకుండా చెప్పరు. ప్రతి విషయానికి ఆయన తప్పట్లు కొట్టమన్నా కారణం ఉంటది. ఆయన భజన చేయమన్నా కారణం ఉంటది. ఆయన కూర్చోండి అంటే కారణం ఉంది. ఆయన కళ్ళు మూసుకోండి అంటే కారణం ఉంది. కారణం లేకుండా ఎప్పుడు గురువు ఏం చెప్పడు. కారణం ఉంటేనే చెప్తారు. అది శిష్యులకు అర్థం కావాలి. అందుకే శిష్యుడు ఎప్పుడు కూడా మొట్టమొదటిసారి వింటాడు. గురువు చెప్తుంటే వింటాడు. మొట్టమొదటి విన్నప్పుడు ఎట్లా ఉంటది? అది శ్రవణం అవుతుంది. చెవులతో వింటాం కదా! అది శ్రవణం అవుతుంది. రెండోసారి విన్నప్పుడు ఏమవుద్ది? మననం అవుతుంది. మనం చెప్పింది మనం వింటా ఉంటే మనకి లోపల మనసులోకి వెళ్ళిపోయి మననం అయిపోతుంది. అయినా శిష్యుడు ఇంకా లోతుల్లోకి వెళ్ళటం లేదని కాబట్టి వెళ్ళే గురువు మరి చెప్తాడు. మనం వినయంగా ఉండాలి. గురువు ఏం చెప్తున్నాడో ప్రతి నిమిషం మనం గురువు దగ్గరుండి చూస్తూ ఉండాలి. ఆచరిస్తూ ఉండాలి. ఆయన ఇంకేం చెప్తున్నాడు. ప్రతి విషయాన్ని ఆయన చెప్పేని రత్నాలు. ఏం చేస్తున్నాడు గురువుకి అన్నీ తెలుసుకోవాలి. శిష్యుని మనస్సు నిశ్చలం చేసుకోవాలి. ఏం చెప్తున్నామో, మనం ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండకూడదు. ఆయన చెప్పే ప్రతి మాట మనం వినాలి అని శిష్యుడు ఎప్పుడు నిశ్చలం చేసుకోవాలి. శిష్యుని దృష్టి ఎప్పుడు గురువు మీద పక్కకు పోకుండా ఉంది. ఆయన ఎన్ని పనులు చేస్తున్నా గురువు ఆ పక్కనే ఉండి ఏ మాట మిస్ అవ్వకుండా, ఏ పని మిస్ అవ్వకుండా ఆయన దృష్టి అంతా గురువు మీదే పెట్టుకొని ఉండాలి శిష్యుడు ఎప్పుడు కూడా. ఉండే అప్పుడే ఆయన అమూల్యమైన రత్నాలు చెప్తాడు. ఆ రత్నాలు గురువు మాట శిష్యులోకి లోపలికి వెళ్ళిపోవాలి. ఆయన ప్రతి మాట ఒక రత్నమే. ప్రతి పని ఒక రత్నమే. ఆయన ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు శిష్యుడు దగ్గరుండి చూస్తూ ఉండాలి. తెలుసుకుంటూ ఉండాలి. నేర్చుకుంటూ ఉండాలి. అంతేకాదు ఆ గురువు మీద మంచి నమ్మకం ఉండాలి. నాలుగో విషయం నమ్మకం అండి. నమ్మకం ఉండాలి. గురువు అంటే నమ్మకం. వల్లమాలే నమ్మకం ఉండాలి. ఇంకా గురువే దైవం అనుకోవాలి. శిష్యునికి సద్గురువు చెప్పే సాధన మీద, ఆయన బోధన మీద నమ్మకం ఉండాలి. నా గురువు చెప్పే ప్రతి మాట నేను నమ్మాలి. నా గురువు చెప్పే ప్రతి విషయము నేను ఆలోచించాలి.
ప్రతి విషయం నాకు గురువు మంచి విషయం చెప్తాడు. అది వాడు ఏం చెప్తాడు, ఈ పూట ఏం చెప్తాడు, ఈ గంటలో ఏం చెప్తాడు, ఈ నిమిషంలో ఏం చెప్తాడు అని ప్రతి నిమిషం తపంతో గురువు దగ్గరే ఉండాలి. ఆ సాధన చేస్తున్నప్పుడు సరికాని సాధనలు ఎవరు చెప్పినా నమ్మకూడదు. సద్గురు ఏం చెప్తున్నా అది పరమాత్మ చెప్తున్నాడు. ఇది గొప్ప విషయం. సద్గురు ఏం చెప్తున్నాడో ఆ సద్గురువు చెప్పేది ఏదో గురువు పత్రికారు కాదు, అక్కడ శివ పరమాత్మ చెప్తున్నాడు అనుకోవాలి. ఆ పరమాత్మ నుంచి వస్తుందని మాట మనకు నమ్మకం ఉండాలి. సద్గురువు శ్వాస మీద ధ్యాస నుంచి ధ్యానం చేయాలి అన్నాడు. సద్గురువు చెప్పారు ఈ శ్వాస మీద ధ్యాస అన్నది మనకి ఎప్పటి నుంచో ఉంది, పూర్వకాలం అనాది కాలం నుంచి ఉంది. కానీ మరి ఎవరు చెప్పారు? మన ధ్యాస శ్వాస మీద ధ్యాస ధ్యానం అని చెప్పారు. ధ్యానం అంటే మనకు తెలిసింది ఏంటి? ఎక్కడో సంసారం వదిలిపెట్టేసి అడవుల్లోకి వెళ్ళిపోయి, పర్వతాల్లోకి వెళ్ళిపోయి, హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ ఉండాలి అంతేగాని మన ఇంట్లో కూర్చుంటే రాదు ధ్యానం అనుకున్నాం. కానీ ఈ గురువు ఏం చెప్పారు మనకి? అందుకనే సద్గురు అయ్యారు మనకి పత్రిక. ఆయన కేవలము శ్వాస మీద ధ్యాస పెట్టండి అన్నారు. శ్వాస మీద ధ్యాస. శ్వాస ఏమిది మనమే కొనుక్కురావాలా? ఎక్కడి నుంచి తేవాలా? మనం ప్రతిరోజు మన శ్వాస మనం పీల్చేగాలి విడిచేగాలి, పీల్చేగాలి విడిచేగాలి, అంతే. మనకు ఉన్నటువంటి దాన్ని గమనించమన్నారు అంతే. మన రోజు శ్వాస లేకపోతే శవమే. శ్వాస ఉంటుంది మనకు ప్రతిరోజు. అది ప్రకృతి ధర్మం. అది మనకు భగవంతుడు ఇచ్చిన వరం అనుకోండి. శ్వాస ధ్యాస, శ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, గాలి పీల్చడం అడగటం అనేది మనకు ధర్మం. మనకు ఉంది. అది ఉన్నదాన్ని గమనించడమే మనం చేసే పని. మనం ఏం గట్టిగా పీల్చక్కర్లేదు, గట్టిగా వదలక్కర్లేదు. ఆ శ్వాస ధ్యాస మనకు ఉన్నదాన్ని గమనించమన్నాడు. ఆ గమనించడమే ధ్యానం. మరి ఆ ధ్యానం చెప్పినప్పుడు అది కాదని 10 మంది చెప్పేది వింటే నష్టపోయే శిష్యుడే కదా. అది కాదు అది కాదు అన్నాం అనుకోండి, ప్రతిదీ ఆ గురువు చెప్పింది పరమాత్మే చెప్తున్నాడని సద్గురు అంటే ఎంచేతంటే సద్గురు ఎంతసేపు అనుభూతి చెప్తాడు. ఆయన అనుభవించి చెప్తాడు మనకి. ఒట్టి మాటలు చెప్పడు, ఎక్కడెక్కడో తీసుకొచ్చి మనకి వాళ్ళ విషయాలు చెప్పడం. మనకి ఆయన అనుభవించి ఆయన తెలుసుకుని మనకు చెప్తున్నాడు అంటే నమ్మకం ఉండాలి మనకి. అంచేత ఏ శిష్యుడైనా ముందు తాను ఆశ్రయించింది సద్గురువుని. నేను సద్గురువు నిర్ధారించుకున్నాను, సద్గురు లక్షణాలు తెలుసుకోవాలి. అటువంటి సద్గురు గుడ్డిగా నమ్మినా మన శిష్యుడు నష్టపోడు. గుడ్డిగా అయినా నమ్మొచ్చు. ఇంకా ఒక్కసారి మనం సద్గురుని పట్టుకున్నామంటే గుడ్డిగా కళ్ళు మూసుకుని నమ్మేసి ఏం చెప్పినది. అంతేకాదు శిష్యుడు శ్వాస మీద ధ్యాస ధ్యానం గురించి లోతుగా అధ్యయనం చేస్తే ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆయన చెప్పింది ఒకటే మాట, శ్వాస మీద ధ్యాస. కళ్ళు మూయండి, కూర్చోండి కళ్ళు మూయండి, శ్వాస మీద ధ్యాస. అంతే. ఎంత గొప్ప విద్య అండి ఇది. ఎంత తేలిగ్గా చెప్పారు మనకి. ఈ ధ్యానాన్ని గురించి ఎంత తేలిక చెప్పారు మనకి. అంతేకాదు నీవు దేవుడు అని గురువు చెప్తుంటే అది సత్యం అని నమ్మి దైవం ఎలా అవుతాడు, దైవం కావడానికి కావాల్సిన జ్ఞానం ఎలా పొందాలి, ఏ సాధన చేయాలి అని ఆలోచించాలి. అంతేకాదు నేను దేవుడు ఏంటి, నాకు మహత్యాలు లేవు అని కదా, నేను ఎలా దేవుని అవుతాను, నేను దేవుడైతే కష్టాలు ఏంటి అని నిరుత్సాహపడితే ఎన్ని జన్మలు ఎత్తున్నాను దైవాన్ని చూడలేదు. దైవం చెప్పాడు కనుక చేసి చూడు, నీకు తెలుస్తుంది. అందుకని దానికి విరోధంగా మాట్లాడితే, దానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరో నిన్నేం చేయలేరు. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా నీకు జ్ఞానం రాదు. అంతే. పుడతావు చస్తావు అంతే. కానీ జీవుడిగా పుట్టిన ప్రతి వాడు దైవం కావడానికి భూమి మీదకి వస్తాడు అనే సంగతి గురువు చెప్తే వినాలి. జీవుడిగా పుట్టిన ప్రతి జీవి మానవుడే కాదు, ప్రతి జీవి కూడా పుట్టిన ప్రతి వారికి దైవం కావడానికి భూమి మీదకి వస్తారు అని సద్గురు చెప్తాడు. జీవుడిగా పుట్టిన శిష్యుడు అనుభవాలు పొంది పాఠాలు నేర్చుకుని తానే దైవం తెలుసుకునే వరకు భూమి మీదకి మళ్ళీ వస్తాడు. ఈ మానవ జన్మ 84 లక్షల జీవితంలో జీవరాశుల్లోనూ మానవ జన్మ ఉత్తమోత్తమైన జన్మ. మరి ఈ జన్మకి వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం తెలుసుకోకపోతే ఇంకా మళ్ళీ పుట్టడం చావడం పునర్జన్మం అనే అయిపోతుంది. అందుకే సద్గురు మాటలు నమ్మి ఆ సద్గురు మాటల మీద నమ్మకం ఉంచుకోవాలి. గురువు వాక్కు వేదవాక్కు అనుకోవాలి. గురువు ఏది చెప్తే అది వేదం, అదే చెప్పింది. గురువు చెప్పిన మాట అదే నమ్మకం ఉండాలి. అప్పుడే శిష్యుడు దేవుడు కాగలుగుతాడు. దుఃఖం నుంచి శాస్త్రంగా బయటపడిపోతాడు. మనకు కావాల్సింది అదే కదండి. అలా ఇంకా లాస్ట్ది ఒక్కటి ఉందండి, అది చెప్పుకుని మనం విశ్వాసం. శిష్యుడికి గురువు మీద మంచి విశ్వాసం ఉండాలి. కారణం అలాంటి మహానుభావుల నోటి వెంట అసత్య మాటలు రావు. మనం సద్గురువుని పట్టుకున్నామంటే సద్గురువు ప్రతి మాట సత్యమే.
అసత్య మాటలు రావు, వాళ్ళ నోటి మాట రావు, మనం రమ్మన్నారు. వారు ఎప్పుడు సత్యమే చెప్తారు. ఆయన ఏం మాట్లాడిన జ్ఞానపరమైన మాటలే చెప్తారు. చూడండి, ఒక ఎగ్జాంపుల్ మనకు శబరి తెలుసు. శబరి గురించి, శబరి ఆమె గురువు మాతంగ మహర్షి ఆశ్రమంలో ఉండేదట. ఒక దాసిగా ఉండేదాన్ని. ఆమె చదువు లేదు, ఏమీ లేదు. ఒక దాసిగా అక్కడ ఏదో ఆశ్రమంలో శుభ్రం చేస్తా, ఊడుస్తా చేస్తా, ఆ మొక్కల్లో పూలలో ఉండేదట. అయితే మరి అక్కడికి ఎంతో మంది వస్తారు కదా, ఆశ్రమం అంటే సామాన్యం కాదు కదా. ఆ గురువు యొక్క సజ్జన సాంగత్యం వల్ల అక్కడికి ఎంతో మంది శిష్యులు వస్తారు, ఎంతో మంది మునులు వస్తారు. వారు పరమాత్మ గురించి మాట్లాడుకుంటారు, ఎన్నో వేదాలు చదువుకుంటారు, ఉపనిషత్తులు చదువుకుంటారు, పురాణాలు చెప్పుకుంటారు. ఈమెకేం చదువు రాదు, ఈమె క్లీన్ చేయడానికే వచ్చింది, అక్కడ అంత శుభ్రం చేయడానికే వచ్చింది. ఆమె పని అవన్నీ వింటూ ఉండేది. పరమాత్మ గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకునేది, అంతే. అయితే ఒక పరమాత్మ ఉన్నాడు అనుకునేది. ఒక రోజున అడిగిందట, శబరిని మాతంగ మహర్షిని అడిగిందట, గురుగారు మీరేమో చదువుకున్నారు, మీరు రోజు సాధన చేస్తారు, మీరంతా చర్చలు గోష్ఠాలు చేస్తే ఆ గోష్ఠులు అన్ని చదువుతారు, మీరు ఎన్ని ఉపనిషత్తు చదువుతారు, వేదాలు ఏమో చదువుతారు మీరందరూ. ఆమెకేం తెలుసు అవన్నీ, కానీ మీరు ఏమో చదువుతున్నారు, నాకేమీ ఏమీ రాదు, నేను దాసిని కదా, మరి నాకు పరమాత్మ దర్శనం కలగదా అయితే అని అడిగిందట. అప్పుడు మాతంగ మహర్షి అంట, మేము కొంచెంసేపే సాధన చేస్తున్నావమ్మా, నువ్వు పరమాత్మ చింతనతోనే ఉన్నావు, నువ్వు ఎప్పుడు నీకు పరమాత్మ చింతనే, నీకు ఇంకో రెండో ధ్యాస లేదు. నువ్వు ఊడుస్తున్నా, నడుస్తున్నా, కూర్చున్నా, నిలిచినా అన్నీ కూడా పరమాత్మ పరమాత్మ అనుకుంటున్నావు. అంటే నువ్వు నిరంతర సాధనలో ఉన్నావమ్మా, నీకు తప్పకుండా శ్రీరాముడి రూపంలో పరమాత్మ దగ్గరికి వస్తాడు అని మాతంగ మహర్షి చెప్పాటండి. ఆ మాతంగ మహర్షి చెప్పిన మాట పట్టుకుని ఆ శబరి, అవునా గురువుగారు, అయితే ఆ గురువుగారి మీద మాట నమ్మకం ఉంచింది, విశ్వాసం కదా, విశ్వాసం ఉంచింది. అయితే ఎప్పటికైనా నా శ్రీరాముడు నా కోసం వస్తాడు అన్నమాట, శ్రీరాముడు నా కోసం వస్తాడు, రామ 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 అనుకుంటూనే ఉండేది. అని నమ్మకం ఆ గురువు గారి మీద మాట, ఎప్పటికైనా శ్రీరాముడు వస్తాడు, నేను బతికుండా శ్రీరాముడు నేను చూస్తాను అని గట్టిగా విశ్వాసం ఉంచుకుంది. అందుకనే మరి ఆమె శివ దర్శనం కూడా అయింది కదా, మనందరికి తెలుసు కదా. శ్రీరామ దర్శనం అయింది. ఆమె ఏం చదువుకుందండి, ఏం పుస్తకాలు పడింది లేదు, ఒక్క నమ్మకం, గురువు మీద ఉన్నట్టు నమ్మకం, గురువు మీద ఉన్నట్టు విశ్వాసం. అలాగే మనందరం కూడా భక్తి గారు ఏం చెప్పినా కూడా ఆయన చెప్పి నా ఆత్మోద్ధరణ కోసమే, నా ఆత్మజ్ఞానం కోసమే, నా ఆత్మజ్ఞానం పెంపొందించడం కోసమే చెప్తున్నారు. నా దుఃఖం పోగొట్టడానికి మార్గం ఇదే, ఈ ధ్యానమే, ఈ ధ్యానం చేస్తే నా దుఃఖం పోతుంది, గురువు జ్ఞానం పొందడానికి నాకు ఈ శ్వాసమే చేస్తా ఆయన ధ్యానం చెప్పారని ఆయన మాటల మీద విశ్వాసం ఉంచుకో. ఎంత మాటల విశ్వాసం ఉంటే మనకి ఆ పత్రిక గారి మీద విశ్వాసం ఉంచుకున్నాం కాబట్టి మనం అందరం కూడా ఇంత తీవ్రంగా సాధన చేస్తున్నాం, ఇంత శ్రద్ధగా చేస్తున్నాం. అంతేకాదు జ్ఞానపరంలో ఎంతో ఎదిగాం, జ్ఞానపరంగా మనం ఎంతో ఎదిగాం, మనం ఎన్నో జ్ఞానం చేసాం. ఇప్పుడు చూడండి, మొన్నదాకా మనకేం తెలిసింది, కళ్ళ జ్ఞానం మనకేమో తెలుసా, వంశీఖండ్ గారు వచ్చి చెప్పిన తర్వాత ఆ కళ్ళ జ్ఞానానికి ఎంత నేర్చుకున్నాం మనం, ఎంత అభివృద్ధి చెందాం మనం ఎంత అంతరాత్మని ఎంత శ్రద్ధ శోధించుకున్నాం, ఎంత తెలుసుకున్నాం మనం. అలాగే ఒక గురువు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు, ఆ గురువులు అందరూ మనం ఎవరిని తీసేయడానికి లేదు, అందరు గురువులే. గురువుల దగ్గర అందరి దగ్గర మనం నేర్చుకోవాలి. దత్తాత్రేయుడికి 24 మంది గురువులు ఉన్నారట, అట్లే మనకెందుకు ఉండకూడదు, మనం వాళ్ళు గురువు ఈ గురువు గురువు కాదనుకుంటాం, అందరూ గురువులే, అందరి దగ్గర నేర్చుకోవాలి. అంచేత శిష్యుడు ఎప్పుడు కూడా గురువు మాట విశ్వసించాలి. అంతేకాదు గురువు ఏది శాస్త్రం ఏది అశాస్త్రం అని చెప్పడం వల్ల, ఏది నిత్యం ఏది అనిత్యం అని చెప్పడం వల్ల శిష్యుడికి వివేకం వస్తుంది. అప్పుడు ఆత్మను పట్టుకోవాలా, విగ్రహాన్ని పట్టుకోవాలా, లేకపోతే ప్రపంచాన్ని పట్టుకోవాలా, పరమాత్మ పట్టుకోవాలా అని శిష్యుడు నేర్చుకుంటాడు. అంతేకాదు గురువు నుంచి ఏ పని చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఏం తినాలి, ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనే విషయాలన్నీ కూడా చక్కగా తెలుసుకుంటాడు అనమాట. గురువుని బట్టి తెలుసుకుంటాడు. సాధన చేయాలి, ఎంత సాధన చేయాలి, జ్ఞానం పెంచుకోవాలంటే ఇలాంటివన్నీ కూడా గురువు నుంచి శిష్యుడు నేర్చుకుంటాడు. అంతేకాదు శిష్యుడు గురువు మాటల మీద దృష్టి పెట్టాలి, కానీ గురువు చేసే పనుల మీద దృష్టి పెట్టకూడదు. అప్పుడే శిష్యుడు ఎదుగుతూ ఉంటాడు. కొంతమంది శిష్యులు నేను చాలా తెలుసుకున్నాను, చాలా మంది క్లాసు కూడా చెప్తున్నాను, నేను గురువులా ఎదిగాను అని భావించుకుంటాడు. కానీ అది తప్పు, అవన్నీ తెలుసుకో. కానీ శిష్యుడు ఒక్క అడుగు ముందుకేస్తే గురువు 10 అడుగు ముందుకు వస్తాడు. అంచేత గురువు దగ్గర ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి అని అనుకోవాలి. మనం ఎంత చిన్న ఆవగింజ నేర్చుకున్నాం, గుమ్మడికాయ ఎంత ఉందో మనం నేర్చుకోవడానికి అని తెలుసుకోవాలి. మనం గురువు వల్ల అన్నీ తెలుసుకుని ఆచరించే శిష్యుడు ఆనందంతో ఉంటాడు. ఎప్పుడైతే తెలుసుకుంటామో, మరి ఎంత తెలుసుకుంటామో అప్పుడు అంత ఆనందంగా ఉంటాం, ఆనందం పరిగెత్తూ ఉంటాం.
అంతేగా అంతలోకాలు ఎలా ఉంటున్నారు గురువు అని చెప్పి గురువు వల్ల అర్థమవుతుంది మనకు. మన గురువు పాతాలను వెళ్ళకుండా శిష్యుని అంతలోకాలు తీసుకెళ్తాడు మనం. శిష్యుడు ఎవ్వరైనా శిష్యుని గురువు ఎప్పుడు లోపల తొయ్యుడు వెయ్యికి తీసుకొస్తాడు. సద్గురువు శిష్యుని జీవితంలో రాకపోతే దుఃఖంలో కూరిపోతే పోవడమే. పునర్జనం మనం అవుతుంది. అందుకనే శిష్యుడు ఎప్పుడు గురువు వల్ల ఎంతో శ్రద్ధతో వినయంగా గౌరవంగా భక్తిగా కృతజ్ఞతాభావంతో ఉండాలి. అలా ఉన్నప్పుడే గురువు ద్వారా నీకు అంతమైన జ్ఞానం వస్తుంది. బయట ప్రపంచంలో ఎవరు ఇలాంటి విషయాలు చెప్పరండి. ఎవరు గురువు చెప్పిన మాటలు బయట ప్రపంచంలో ఎవరు దొరకవు. ఒకవేళ చెప్పినా పాపం పుణ్యం గురించి మాత్రమే చెప్తారు, కానీ ఈ సత్యలోకాన్ని గురించి సత్యాన్ని గురించి చెప్పేది మాత్రం ఒక సద్గురువు మాత్రమే చెప్తాడు అని తెలుసుకోవాలి. అంచేత ఏ శిష్యుడైనా సరే ఆధ్యాత్మిక ఎదగాలి అంటే మాత్రం సద్గురువు పట్ల సత్ప్రవర్తన కలిగి ఉంటేనే నీకు ఆధ్యాత్మిక ఎదగలుగుతావు, కానీ లేకపోతే ఆధ్యాత్మిక ఎదగడం అనేది చాలా కష్టం అయిపోతుందండి. అందుకనే సద్గురువు పట్ల మనం ఎంతో నమ్రతతోటి విశ్వాసంతో నమ్మకంతో ప్రేమతోటి ఉంటేనే మనకు అలాంటి వచ్చిన సద్గురువుని మనం సద్వినియోగపరచుకోవాలి. అలా ఈ విధంగా సద్గురు పట్ల మనం ఎలా ఉండాలో తెలుసుకున్నామండి ఈరోజు. ఓం శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ అండి.